అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మన పురాణాలు చదివితే తెలుస్తుంది. ఈ పచ్చనాగులకు రెండు నాలుకలు ఎందుకున్నాయో ఎల్లో పేపర్లు చదివితే తెలుస్తుంది. ఈ నెల 15న ఈనాడు దినపత్రిక చూడండి. ఇవాల్టి ఈనాడు దినపత్రికను చదవండి. ఒక ఎల్లో తాతకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఏం రాశారు, ఈ రోజు ఏం రాశారు, అప్పుడు లేని అదానీ పేరు ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు కనిపించని అదానీ ఇప్పుడు ఎందుకు కనిపించారు, గూగుల్ డేటా సెంటర్ అని ఓదరగొట్టి అదానీని పక్కకి నెట్టి లోకేష్ను ముందు పెట్టి ఎల్లో మీడియా ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఇప్పుడేమైంది, స్వయంగా రామోజీ ఆత్మగారే లోకేష్ గాలి తుస్సుమని తీసేశారు. విశాఖలో వస్తోంది అదానీ డేటా సెంటర్ అని తేల్చేశారు. జగన్కు కౌంటర్ ఇద్దామని లోకేష్ను ఇరకాటంలోకి నెట్టేశారు. ఏదైతేనే లోకేష్కు అంత సీన్ లేదని తేలిపోయింది. ఇక విశాఖలో ఆ హోర్డింగ్లు ఎందుకు, పీకి పడేయండి అనే సిగ్నల్స్ వెళ్ళిపోయాయి. ఒక్కసారి ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రిక అక్టోబర్ 15 అంటే 14వ తారీఖున గూగుల్తో ఒప్పందం జరిగిందంటూ ఒక అద్భుతమైనటువంటి వార్తను రాసింది. ఒక పాము రెండు నాలుకలను ఎందుకు అంటున్నామంటే ఇది అక్టోబర్ 15న వార్త, 2025 వార్త. వచ్చే 5 ఏళ్లలో గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం, అమెరికా తరువాత అతిపెద్ద ఏ హబ్ విశాఖలో ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 1,34,00,000 కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం, గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. చూశారు కదా ఎంత బాగా పెట్టారో. రామోజీరావు గారి ఆత్మ ఎంత చక్కగా రాసింది వార్తని, గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అని. ఆ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అయ్యా అది గూగుల్తో ఒప్పందం కాదు, అదానీ డేటా సెంటర్. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అదానీ డేటా సెంటర్ అనేది అదానీ వ్యాపార సంబంధాలు భాగస్వామ్యంతో ఈరోజు గూగుల్ కూడా వస్తోంది. అది ఎప్పుడో జరిగిపోయిన తంతు, దానికి కొత్తగా ఇప్పుడు మేళం ఎందుకు కొడుతున్నారు అని. కానీ లేదు, ఇది లోకేష్ గారి క్రెడిట్. ఆయన గారు గూగుల్తో మాట్లాడడంతోనే మనకు ఈరోజు గూగుల్ విశాఖకు వచ్చేసింది. కాదండి బాబు, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ డేటా సెంటర్ని తెచ్చారు. అదానీ గూగుల్ టైఅప్ అయి ఈరోజు అదే డేటా సెంటర్ని అప్పుడు 300 మెగావాట్లు, ఇప్పుడు 1000 మెగావాట్స్, ఇంతే తేడా అని చెబితే ఎన్ని రాశారు, ఎన్ని తిట్టారు. లేనిపోనివి, పైగా అబద్ధాలతో మీ ఇష్టం వచ్చిన వార్తలు రాశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా ఎవిడెన్స్ మొత్తం కూడా ఇలా చూపిస్తూ ఇది అదానీ డేటా సెంటర్, అదానీ 87,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు మీరు అని ఆయన అనేటప్పటికీ, ఆధారాలు బయటపడేటప్పటికీ, వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పటికీ వెంటనే ఈనాడు దినపత్రిక ఈరోజు ఏం రాసిందో చూడండి ఒకసారి. ఈరోజు అక్టోబర్ 24 ఎంత మారిపోయిందో చూడండి. కేవలం 9 రోజుల్లో నాలుక ఎలా మడతేశారో చూడండి. విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. గూగుల్ కదయ్యా నువ్వు రాసింది. మరి డేటా సెంటరు, విశాఖలో డేటా సెంటరు అది 2000లోనే చంద్రబాబు శంకుస్థాపన. అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు కనిపిస్తోందా అదానీ పేరు? ఇప్పుడు అదానీ పేరు కనిపిస్తోందా? ఇప్పుడు చూడాలి కదా మనం. మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు? 10 రోజులుగా అదానీ పేరును దాచిపెట్టేసి, అదానీని పక్కకు నెట్టేసి, అదానీని కనపడకుండా చేసి, కేవలం గూగుల్ వస్తోందని అబద్ధాలు చెప్పి అదానీని వెనక్కి నెట్టి లోకేష్ గారిని ముందు పెట్టి మీరు ఆడిన డ్రామాలు ఈరోజు మీ నోటితో మీరే అదానీ సంస్థ అని ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలనుకొని ఏం చేశారు మీరు? ఏం చేశారు? అదానీ డేటా సెంటరే అదని ఒప్పుకుంటూ దీనికి కూడా మా చంద్రబాబు నాయుడు గారే కారణం, ఆయన 2019లోనే శంకుస్థాపన చేసేశారు, అప్పుడే కొన్ని భూములు కూడా ఇచ్చేశారు అని రాశారు. మీ భూముల తతంగం కూడా కాసేపట్లో చూపిస్తాం. మీరు రాసిన రాతలు, మీరు అచ్చేసినటువంటి వార్తలు కాసేపట్లో చూపిస్తా. భూములు కూడా ఇచ్చేశారు కదా, ఏం జరిగిందనేది కాసేపట్లో చూపిస్తా. మొత్తానికైతే అది గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అనే వార్తని ఆఖరికి అదానీ సంస్థకు వచ్చేశారు మన తాతగారు. ఇది మన పోరాటం, ఇది మన ఆరాటం. ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఆరాటం అంటే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పే మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇలానే ముందుకెళ్తాం.
ఇలానే ముందుకెళ్తాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాం. ఇదేమి 20 ఏళ్ల క్రితం నాటి హైటెక్ సిటీ నేనే కట్టేశానంటే, హైదరాబాద్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో పెట్టేశానంటే నమ్మే కాలం కాదు. మీరు రాసిందే రాతలు కాదు, మీరు అచ్చేసిందే వార్తలు కాదు. నికార్సైన జర్నలిస్టులు ఉన్నటువంటి కాలం ఇది. మీ ఆటలు ఇక చెల్లవు. అదానీ పేరు దాచిపెట్టేస్తే దాగిపోతుందా? డే 1 నుంచి చెప్తున్నాం మేము, ఇది అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందని. ఇప్పుడు ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు అని వార్త రాసుకున్నారు. మరి ఆ రోజు ఎందుకు రాయలేదు? అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డేటా సెంటరే అదని ఎందుకు రాయలేదు? ఎల్లో మీడియా ఇది అదానీ డేటా సెంటర్ అని ఎందుకు ఒప్పుకుందో తెలుసా? ఇప్పుడు ఎందుకు ఒప్పుకుందంటే తెలుసా మీకు? జగన్కు క్రెడిట్ దక్కుతుందేమోనని భయపడి ఆ అదానీ డేటా సెంటర్ను కూడా చంద్రబాబే తెచ్చారని తొక్కలో వార్త రాసి పప్పులో కాలేసింది. నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ అన్నారు. కాదు, అది మేము ఒప్పందం చేసుకున్న అదానీ డేటా సెంటర్ అని జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా అసలు విషయం బయట పెట్టేసరికి తండ్రి కొడుకులకు మాత్రమే కాదు, ఎల్లో మీడియా కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అది గూగుల్ డేటా సెంటర్ కాదని, అదానీ గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అని ప్రజలకు సులభంగానే అర్థమైపోయింది. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక ఎల్లో మీడియా రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించింది. అది అదానీ డేటా సెంటర్ అని ఒప్పుకుంటూనే 2019లోనే చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని వార్తలు వండి వార్చింది. వీళ్ళు ఎందుకు అదానీ పేరు బయటకు రాకుండా చేశారన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం మాట్లాడారో ఒకసారి ఆ బయట వినిపించండి. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదానీ 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. అదానీ గూగుల్ మధ్య వ్యాపార భాగస్వామ్యం ఉంది. అది ఈనాటిది కాదు, 2022 నుంచి కలిసి వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయంపై ఆనాడు జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. ఒకసారి ఆ వార్తను మనం కూడా చూద్దాం, మళ్ళీ గుర్తు చేసుకుందాం. వీళ్ళు దాచేసినంత మాత్రాన దాగదు కదా వాస్తవం. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి వార్తలు గతంలో ఏం రాశారు, ఇప్పుడేం రాస్తున్నారు, వీళ్ళు నాలుక ఎలా మడతేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు ఎలా చెబుతున్నారని గతంలో చెప్పేవాళ్ళు లేకపోవచ్చేమో. ఇప్పుడు ఉన్నారన్న విషయం తెలుసుకొని దయచేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఎవిడెన్స్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ October 2022. గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ 4.64 lakh square feet space at అదానీ డేటా సెంటర్ ఇన్ నోయిడా. వీళ్ళిద్దరి వ్యాపార భాగస్వామి ఇప్పటిది కాదు, 2022 అక్టోబర్ నాటి మనం ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికను చూస్తున్నాం. వాళ్ళు రాసినటువంటి వార్త, అప్పుడే గూగుల్ ఆ 4.64 లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ని అదానీ డేటా సెంటర్ నుంచి తీసుకుందంటే వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు అని. మరి ఎంత చక్కగా 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నటువంటి అదానీ పేరు బయటకు రాకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కూడా వెనక్కి దాచేయొచ్చని ఎంత బాగా కుట్ర చేశారు వీళ్ళు. ఎల్లో తాత ఆత్మ ఏడుపు ఇలా ఉంటే రాధాకృష్ణ ఏడుపు మరోలా ఉంది.